ఓకే. హాయ్ హలో ఫ్రెండ్స్. మా బావ వెళ్ళి పుట్టకుక్కలు తెచ్చాడండి. పుట్టకుక్కలు కావాలండి. షాక్ ఎక్కుతుంది. పైన ఇలా అనుకోవాలి, మట్టి ఉంటుంది కదా, క్లీన్ చేస్తా ఉండాలి. క్లీన్ చేసుకోవాలి నీట్గా. క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని తరుక్కొని వేసుకోవాలండి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదండి, వాష్ చేసేసాను. ఓకే, చూడండి, షాక్తో బాగా కట్ చేసుకున్నామండి. వాష్ చేసుకున్నాము. ఎర్రగడ్డలు, టమోటాలు, కొత్తిమీర, కరివేపాకు వచ్చి మసాలాకి మిరియాలు, తెల్లగడ్డలు, మసాలా పేస్ట్ వేసుకొని కడాయి పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ పోసుకున్న తర్వాత చిటికెడు ఆవాలు వేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బ్రహ్మలు వేసుకోవాలండి. చూసారు కదండి, ఆనియన్స్ వేసిన తర్వాత ఆయిల్లో ఇలా వేగనియ్యాలండి. టమోటాలు వేసుకోవాలండి. ఉప్పు కళ్ళు వేసుకోవాలండి. కొంచెం గుజ్జు అయింది. చూసారు కదండి, టమాటో వాష్ చేసుకున్న పుట్టగొడుగులు అందులో వేయాలండి. వేసిన తర్వాత వేసుకున్నామండి. చూసారు కదా, ఇలా వేసుకొని అర స్పూన్ పసుపు వేసుకోవాలండి. మసాలా వేసుకోవాలండి. ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకున్నా అండి. మీకు కారం తగినంత 2 స్పూన్లు నేను వేసుకుంటున్నాను. మీకు తగినంత కారం వేసుకోండి. మొత్తం మిక్సీ పట్టుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలపెట్టిన తర్వాత 5 నిమిషాలు మూత పెట్టుకున్నాను అండి. 5 నిమిషాలు అయిపోయిందండి. ఇలా చూసారు కదండి, ఎలా వచ్చిందో. ఇలా గరం మసాలా పొడి వేస్తున్నానండి. చికెన్ మసాలా వేస్తున్నానండి. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. వేసిన తర్వాత ఇలా కలపెట్టుకుంటున్నానండి. ఇలా వచ్చిందో చూడండి, బాగా ఉడికిపోయాయి. వాటర్ కొంచెం పోసుకుంటున్నానండి. సరిపడ్డంత వాటర్ వేసుకుంటున్నానండి. నీరు కూడా వేసుకోండి. ఒక 5 నిమిషాలు ప్లేట్ పెట్టుకుంటున్నాను. కర్రీ చూడండి అలా ఉడికిందో, బాగుందండి. రైస్లోకి ఇంకా టేస్ట్గా ఉంటుంది. బాగుందండి. ఇప్పుడు పైన కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ వేస్తున్నానండి. పైన కొత్తిమీర వేసుకోవాలండి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, బాగుందా? నా రెసిపీ ఎలా ఉందో చెప్పండి కామెంట్స్ ద్వారా. ఓకే, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.